నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ఈ కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్షణ టైంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటున్నారు. ఎవరైతే నియమ నిబంధనలు పాటిస్తారో వాళ్ళు ఉండద్దు, ఎవరైతే కౌంటింగ్ని ఆపేయడం, కౌంటింగ్ డిస్టర్బ్ చేయడానికి ఉంటారో వాళ్ళు మాత్రం అక్కడ ఏజెంట్లుగా ఉండండి అని వ్యాఖ్యలు చేసినట్లుగా కొన్ని వార్తలు వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకుని ఒక అడ్వకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ కంప్లైంట్ చేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. అంటే అడ్వకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కౌంటింగ్ ఏజెంట్లకి ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో నియమ నిబంధనలు పాటించకుండా ఉండే వాళ్ళే ఉండాలి అక్కడ, అంటే కౌంటింగ్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కావచ్చు, అలాగే అంటే కంప్లీట్లీ కౌంటింగ్ని సజావుగా జరగకుండా ఎవరైతే పనులు చేయగలుగుతారో వాళ్ళే అక్కడ ఉండాలి అని నేను చెప్పినట్టు దాన్ని బేస్ చేసుకుని అడ్వకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇమీడియట్గా సజ్జనులు అయితే అరెస్ట్ చేయాలని కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు అండ్ ఎక్కువగా కావాలని చేస్తున్నారన్నట్టుగా తెలుస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఇది గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎలా నడిచిందనే దానికి ఉదాహరణ ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయమ్మా. అంటే గత 5 సంవత్సరాలుగా ఒక అరాచక ప్రభుత్వాన్ని మేము నడిపాము. అదే అరాచక ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలి. అది కేంద్ర ఎన్నికల సంఘం అవనాయి, ఎన్నికలు అవనాయి, ఏదన్నా అవనాయి, ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వరకు ఎలాంటి సంస్కారవంతమైన ప్రభుత్వం నడిచిందో అదే సంస్కారాన్ని మీరు కౌంటింగ్ కేంద్రాల దగ్గర, స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా చూపించమంటున్నాడు ఆయన. అంటే ఏంటంటే మనం దేన్ని కూడా లెక్క చేయము, అడ్డంగా వెళ్ళిపోతాం. మనం అన్నిటికీ నియమ నిబంధనలు మనం పాటించము, ఇక్కడ కూడా పాటించాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక అట్ట నియమ నిబంధనలు పాటించి ఆ నియమాలు చెప్పగానే తలలో ఊపేవాళ్ళు అక్కడ దాకా రావద్దు. మీరు మేము నిరంతరం పర్యవేక్షిస్తాము. ఏదైనా సరే అవతల పార్టీకి అడ్వాంటేజ్ అయినా సరే మనకు అడ్వాంటేజ్గా మార్చాలి. అంటే ఏంటి, సపోజ్ ఒక 1000 ఓట్లు ఆ పోలింగ్ ఈవీఎంలో ఉన్నాయనుకోండి, 650 ఓట్లు తెలుగుదేశానికి వచ్చినట్టు నొక్కినప్పుడు చూపిస్తుంది కదా. అట్లాగే వీళ్ళకు ఒక 250 ఇచ్చినట్టు చూపిస్తే అక్కడికి ఎంత అవుతుంది? 900. ఒక 100 ఓట్లు అని కాంగ్రెస్కి వచ్చిందని చూపించింది అనుకోండి, అది ఒప్పుకోవద్దు అంటాడు. మనకి ప్రయోజనం రావాలి. ఏదైనా సరే 650 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చిందని వాళ్ళు వాదించాలి, వాళ్ళతో ప్రతిఘటించాలి, వాళ్ళని బెదిరించాలి, గొడవ చేయాలి, అవసరమైతే ఈవీఎం పగలగొట్టాలి. ఏదైనా సరే మనకే అడ్వాంటేజ్ రావాలి. ఇప్పుడు ఆయన చెప్పిన నీతి అది. సారాంశం ఏంటంటే కవి హృదయం, మనకే అడ్వాంటేజ్ రావాలి అంతే. దానికి మీరు ఏం చేస్తారో మీకు తెలియంది కాదు అక్కడ. అంటే అంతకు ముందల నుంచి కూడా మీరు ఇయే చేసుకుంటూ వచ్చాం మనందరం, అవి మీకు కూడా తెలుసు. అవన్నీ టక్కు టమార విజులన్నీ అక్కడ చూపించమంటున్నాడు ఆయన. అది బహిరంగంగా వీడియో వచ్చేసింది బయటకు. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు పగలగొట్టిన వీడియో ఎంత స్పష్టంగా వచ్చిందో, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘం అనే సంఘాన్ని మనం గుర్తించాం, వాళ్ళ నియమ నిబంధనలు మనకు అక్కర్లేదు. ఏదైనా సరే మనకి ప్రయోజనం రావాలి అక్కడ అంతే. మీరు వెళ్ళారు అంటే మీ వాదన కానీ, మీ చర్యలు కానీ, మీ శక్తి కానీ మన పార్టీకి అడ్వాంటేజ్ రావాలి. అది మీ ప్రధాన ధ్యేయంగా ఉండాలి అంతే తప్ప అక్కడికి వెళ్ళి వాటిని చూసి అవును అని ఒప్పుకునేటట్టుంటే వద్దంటున్నాడు. మేము నిరంతరం పర్యవేక్షిస్తామంటున్నాడు. ఆయన మాటలు ఎట్లా ఉన్నాయంటే రాజ్యాంగ వ్యవస్థగా వచ్చిన ఎన్నికల సంఘాన్ని మనం పట్టించుకోవట్లేదు. అదే కిందసారి 151 సీట్లు వచ్చినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మంచిదే, రాజ్యాంగ వ్యవస్థ నీకు అధికారం ఇచ్చింది, ఈ 5 ఏళ్ళు నువ్వు చక్కగా అనిపించావు, అదే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సర్టిఫికెట్లే కదా మీ అందరికీ గెలిచినట్టు. అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఓడిపోతామన్న భయం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరిగినంత హింసాత్మక సంఘటనలు ఎన్నికల ముందు జరిగినాయి, ఎన్నికల తర్వాత జరుగుతున్నాయి. ఎన్నికల ముందు స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రతిపక్షాల మీద ఏమంటారమ్మా ఇటు స్లీవ్స్ పైకి లాగి పోరాటం చేయమని చెప్పాడు ఆయన. అదే చేశారు వాళ్ళు. ఎన్నికల్లో ప్రజల హృదయాలని
సూరగొనండి అని చెబుతాడు ఏ ముఖ్యమంత్రి అయినా. మనకి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళు బటన్ నొక్కినప్పుడు మనకు చూపిస్తాయి. అప్పుడు ప్రజలు వేసిన ఓట్లతో మనకు సంబంధం లేదంట. మీరు ఏం చేస్తారో తెలియదు, మన పార్టీకి అక్కడ పై చేయిగా ఉండాలి. అది ఇప్పుడు ఈయన ఇచ్చిన టాస్క్. సో మరి దానిపైన తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఈయన అడ్వకేట్ లక్ష్మీనారాయణ, గూడపాటి లక్ష్మీనారాయణ కంప్లైంట్ చేశారు కదా, ఇమీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ కూడా చేశారు. అండ్ అలాగే ఈ ఎన్నికల ప్రక్రియ అనేది సజావుగా జరగడానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన కంప్లైంట్లో పేర్కొన్నారు అన్నట్టుగా తెలుస్తుంది. మరి రియాక్షన్ ఏమన్నా ఉందా పోలీసుల దగ్గర నుంచి? అసలు పోలీసుల నుంచి రియాక్షన్ అనేది తర్వాత అమ్మా, అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో నివ్వెరపోయినాయి. ఇలాంటి ప్రకటన ఆయన చేయటం, హింసను ప్రోద్బలం చేయటం, ప్రోత్సహించటం, వాళ్ళ ఎన్నికల ఏజెంట్ల సభలో ఈయన మాట్లాడటం, ఇన్నాళ్ళ నుంచి ఒక అధికారంలో ఉండి మాట్లాడిన వ్యక్తివి నువ్వు ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటున్నావు. నువ్వు ఒక రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్నట్టే కదా అతను. ప్రజల సొమ్ము ట్యాక్స్ రూపంలో వచ్చింది నీకు శాలరీకి ఇస్తున్నారంటే నువ్వు ప్రభుత్వంలో ఒక అంతర్భాగం. నువ్వు ప్రభుత్వంలో అంతర్భాగం అయ్యి ఒక కన్ను ఇంకొక కన్నును పొడిచిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చూడండి, మొన్న మధ్యలో పొడుస్తుందా అని అడిగాడు. ఒక కన్ను ఇంకొక కన్నును పొడుస్తుందా అని. ఇప్పుడు ఈయన చేస్తున్నది ఏంటి? నువ్వు ఒక కన్ను ప్రభుత్వంలో, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక కన్నే కదా. నువ్వు ఈ కన్ను వెళ్ళి ఆ కన్నుని ఎట్లా పొడుస్తుంది? ఆయన చెప్పిన సిద్ధాంతానికి భిన్నంగా లేదా ఇది? నువ్వు ఒక పక్కన ఒక మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? దీని మీద లంచ్ మోషన్కి కూడా వెళ్ళారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే అమ్మ దీని బ్యాక్గ్రౌండ్ ఒక్క నిమిషం మీతో చెప్పాలి మన ప్రేక్షకులకు కూడా. ఇది పోస్టల్ బ్యాలెట్ మీద వచ్చిన వివాదం. అసలు వివాదం కూడా లేదు. పోస్టల్ బ్యాలెట్ నిర్వహించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్ నిర్వహిస్తారు. వాళ్ళు ఎవరైతే ఎన్నికల విధులకు వెళ్తారో వాళ్ళు ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు కాదు గతంలో. ఈసారి ఈ ప్రభుత్వం వాళ్ళని పెట్టిన బాధల కోసం వాళ్ళు ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా వాళ్ళ నిరసన తెలియజేయటం కోసం ఓటు హక్కుకు వినియోగించుకోవడానికి అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ దశలోనే వీళ్ళకి రకరకాల ముప్పతిప్పలు పెట్టారు, నియమాలు పెట్టి నిబంధనలు పెట్టి. అయినా వాళ్ళ ఎన్ని తట్టుకుని మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేసి కొన్ని గైడ్ లైన్స్ తెప్పించుకున్నారు. తెప్పించుకున్న తర్వాత దాదాపు 4.5 నుంచి 5 లక్షల మంది ఓటేయటానికి పర్మిషన్ దొరికింది. ఈ గతంలో ఇళ్ల నుంచి వాళ్ళు ఓటేసేసేవాళ్ళు పోస్టల్ బ్యాలెట్. ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్స్ అని వాళ్ళకు కూడా పోలింగ్ బూత్ లాగా పెట్టారు జిల్లా కేంద్రాల్లోనూ ముఖ్య పట్టణాలన్నింటిలో పెడితే వాళ్ళు అక్కడ ఎన్నికల్లో వేసిన ఓట్లకి అక్కడ నుంచి ఆ బ్యాలెట్లలో పెట్టారు. బ్యాలెట్ పేపర్ ద్వారా వాళ్ళకి ఈవీఎంలు పెట్టాల. దానికి ఒక కోడ్ ఉంటుంది, అంటే సీరియల్ నంబర్ ఉంటుంది. ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకు పలానా బూత్లో ఓట్లు పోలైనవి అనేది వాళ్ళు రిటర్న్గా వాళ్ళు ఒక చార్ట్లో రికార్డ్ చేస్తారు అవన్నీ. తర్వాత దాని మీద ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెడతాడు. అవును, దాని మీద ఓటర్ కూడా సంతకం పెడతాడు. కొన్నిసార్లు గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించిన డిజిగ్నేషన్కి సంబంధించిన ముద్రలు లేవు. అవును, అది కొన్ని కావాలనే వీళ్ళు కొంతమందితో కుమ్మక్కయ్యి వేయించలేదు, సాంకేతికంగా అబ్జెక్షన్ చేయొచ్చు అని. వాటిని ఇన్వాలిడ్ చేయాలనేది మొదటి నుంచి చేసుకున్న పథకం. ఇప్పుడు అది వాళ్ళు బయట పెట్టేటప్పటికి ఉద్యోగ సంఘాలన్నీ అక్కడికి వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసినాయి, ఇట్లా మా ఓట్లన్నీ మురగబెడుతున్నారు అని. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏమందంటే అది పెద్ద ఇష్యూ కాదు, కింద స్టాంపు రబ్బర్ స్టాంప్ ఉన్నా లేకపోయినా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు. అంటే ఓవరాల్గా పోలింగ్ టైంలో ఎలా అయితే వైసీపీ నేతలు కొంతమంది కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర దాడులకు పాల్పడ్డారు, సో అలానే కరెక్ట్గా కౌంటింగ్ రోజు కూడా కొంతమంది వైసీపీ ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఏంటంటే ప్రాపర్గా మీరు నియమ నిబంధనలతో పని చేయండి అని కాకుండా నియమ నిబంధనలు పాటించకుండా పని చేయండి అని చెప్పని ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జలే ఈ రకంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఇంకా వాళ్ళు ఇంకేదే విధంగా ఉంటారు. మరి దీనిపైన అయితే అడ్వకేట్ లక్ష్మీనారాయణ గూడపాటి కంప్లైంట్ ఇచ్చారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో. మరి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపైన చూద్దామండి.